Today's topic is capture. హలో తెలుగు చెస్ లవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం క్యాప్చర్ చేసేటప్పుడు పరిశీలించాల్సినటువంటి కొన్ని అంశాలను చూడబోతున్నాం. అందులో మొదటి పొజిషన్, ఇది రెండవ పొజిషన్, ఇది మూడవ పొజిషన్. ఇందులో మొదటి పొజిషన్ను అబ్జర్వ్ చేస్తే ఇందులో వైట్ వాళ్ళ కింగ్ బ్యాక్ ర్యాంక్లో ఉంది. ఈ కింగ్ అనేది తన ముందు 3 పాన్లతో ఉంది. వైట్ వాళ్ళ బ్యాక్ ర్యాంక్ వచ్చేసి ఓన్లీ క్వీన్ మాత్రమే డిఫెండ్ చేస్తుంది, అది కూడా F1 స్క్వేర్ని మాత్రమే. ఇప్పుడు ఒకవేళ బ్లాక్ వల్ల మూవ్ అవుతే ఈ రుక్ అనేది G1 కాడతారు. ఓకే, G1 కాడినప్పటికీ కూడా ఆడి చెక్ చెప్పినప్పటికీ కూడా ఇది త్వరలోని చెక్మేట్ కాబోయే పొజిషన్. అందుచేత మనకు ఈ రుక్ను క్యాప్చర్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఒకవేళ ఇందులో పాన్ టేక్స్ రుక్ ఆడితే ఏం జరుగుతుందనగా ఈ క్వీన్కు F5 అనేది ఓపెన్ కాబోతుంది. అయినప్పటికీ క్వీన్ F1 ఆడి చెక్ చెప్పుతారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు F1 స్క్వేర్ని ఈ క్వీన్ డిఫెండ్ చేస్తుంది. అందుచేత క్వీన్ టేక్స్ క్వీన్ ఆడతారు. ఇది వైట్ వాళ్ళ విజయానికి దారితీస్తుంది. అలా కాకుండా మనం ఇప్పుడు రెండో పొజిషన్ను అబ్జర్వ్ చేస్తే ఇందులో కూడా వైట్ వాళ్ళ కింగ్ బ్యాక్ ర్యాంక్లో ఉంది. తన ముందు 3 పాన్లు ఉన్నాయి. ఇందులో కూడా బ్లాక్ వాళ్ళ మూవ్ అవుతే వాళ్ళు రుక్ G1 ఆడతారు. అది కింగ్కి అటాక్ చేస్తుంది మధ్యలో. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఓన్లీ క్వీన్ మాత్రమే F1 స్క్వేర్ను ఇంతకుముందు మాదిరిగా డిఫెండ్ చేస్తుంది. ఓకే, రుక్ G1 ఆడడం అనేది బ్లాక్ వాల్ ఆడితే ఇది త్వరలోనే చెక్మేట్కు దారితీసేటటువంటివి ఛాన్స్ ఉంది. అందుచేత వైట్ వాళ్ళకి దీన్ని క్యాప్చర్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఒకవేళ ఇక్కడ దీన్ని పాన్ టేక్స్ రుక్ ఆడితే ఏం జరుగుతుందనగా ఇలా క్వీన్ అనేది డయాగోనల్లీ ఓపెన్ అయిపోతుంది. అప్పుడు బ్లాక్ వాళ్ళు క్వీన్ టేక్స్ క్వీన్ ఆడతారు. మరి ఇలా డైరెక్ట్గా F టేక్స్ రుక్ ఆడకుండా ఇంకేదైనా మార్గాన్ని అనుసరించాలి. అది ముందుగా మనం క్వీన్ H8 ఆడి చెక్ చెప్పడం వల్ల కింగ్ను అటాక్ చేస్తున్నాం. దాంతోపాటుగా మనం ఈ డయాగోనల్కి ఈ దారి నుండి ఎస్కేప్ కాబోతున్నాం. ఇక్కడ కింగ్ అనేది A7కి వెళ్ళిపోతుంది. లేదంటే క్వీన్ దీన్ని బ్లాక్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ బ్లాక్ చేస్తే క్వీన్ టేక్స్ క్వీన్ ఆడొచ్చు. అప్పుడు బ్లాక్ వాళ్ళు కూడా క్వీన్ క్యాప్చర్ చేస్తారు. అప్పుడు మనం F టేక్స్ రుక్ ఆడొచ్చు. ఇది త్వరలో క్వీన్ కాబోతుంది ఈ పాన్. అందుచేత ఇది వైట్ వాళ్ళ విజయానికి దారితీస్తుంది. అందుచేత ఇందులో బ్లాక్ వాళ్ళు A7 మాత్రమే ఆడతారు. ఇలా A7 ఆడినప్పటికీ కూడా మనము పాన్ టేక్స్ రుక్ ఆడచ్చు. ఇలా ఆడడం వల్ల డయాగోనల్లీ ఓపెన్ అయిపోయినప్పటికీ వాళ్ళు క్వీన్ H3కి రాలేరు. ఎందుకంటే ఈ స్క్వేర్ని వైట్ క్వీన్ డిఫెండ్ చేస్తుంది. కాకపోతే ఇందులో వైట్ వాళ్ళకి బ్యాక్ ర్యాంక్ వీక్గా ఉండడం వల్ల వాళ్ళు క్వీన్ G4 ఆడతారు.
ఇక్కడ పాన్ని మనము ఫార్వర్డ్ చేయకుండా బ్యాక్ ర్యాంక్ విగ్గా ఉంది వైట్ వాళ్ళకి, అందుచేత దీన్ని డిఫెండ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం క్వీన్ h1 ఆడి ఈ గేమ్ని డిఫెండ్ చేసుకోవచ్చు. అప్పుడు బ్లాక్ వాళ్ళు పాన్ టేక్స్ క్వీన్ ఆడతారు. ఇందులో వైట్ వాళ్ళకి 2 కనెక్టెడ్ పాన్స్ ఉండడం వల్ల ఇది వైట్ వాళ్ళ విజయానికి దారితీస్తుంది. ఇప్పుడు మనం 3వ పొజిషన్ అబ్జర్వ్ చేయబోతున్నాం. ఇందులో కూడా వైట్ వాళ్ళ కింగ్ బ్యాక్ ర్యాంక్లో ఉంది. అదేవిధంగా తన ముందు 3 పాన్లు ఉన్నాయి. ఓకే, కాకపోతే ఇందులో వైట్ వాళ్ళకి క్వీన్ f1 డిఫెండ్ చేయడం లేదు. అలా కాకుండా ఏ స్క్వేర్ని కూడా డిఫెండ్ చేయడం లేదు వైట్ వాళ్ళ క్వీన్. ఈ పొజిషన్లో కనుక బ్లాక్ వాళ్ళ మూవ్ అవుతే వాళ్ళు రుక్ g1 ఆడతారు. ఇది చెక్మేట్కు దారితీస్తుంది. అందుచేత ఇక్కడ ఈ రుక్ను క్యాప్చర్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈ రుక్ను క్యాప్చర్ చేయడానికి ఏదైనా మార్గం అన్వేషిస్తే క్వీన్ e8 ఆడవచ్చు. క్వీన్ e8 ఆడడం వల్ల ఇది క్వీన్ కింగ్ని అటాక్ చేస్తుంది, అదేవిధంగా రుక్ను కూడా అటాక్ చేస్తుంది. ఈ కింగ్ a7కు ఆడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ a7 ఆడితే క్వీన్ టేక్స్ రుక్ ఆడడం సురక్షితమైంది. అలా కాకుండా పాన్ టేక్స్ రుక్ ఆడితే ఇది మళ్ళీ ఓపెన్ ఫైల్ వచ్చేస్తుంది. అప్పుడు బ్లాక్ వాళ్ళు క్వీన్ f1 ఆడతారు. ఇది చెక్మేట్కు దారితీస్తుంది. అందుచేత క్వీన్ టేక్స్ రుక్ ఆడడమే సురక్షితమైంది. ఓకే, ఇది వైట్ వాళ్ళ విజయానికి దారితీస్తుంది. ఒకవేళ క్వీన్ టేక్స్ క్వీన్ ఆడినప్పటికీ పాన్ టేక్స్ క్వీన్ ఆడి ఇది త్వరలోనే పాన్ అనేది క్వీన్ కాబోతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ మనము గమనించాల్సినటువంటి అంశాలు. అందులో మొదటిది బ్యాక్ ర్యాంక్ సురక్షితమైందా కాదా, దాన్ని రక్షించడం ఎలా అనేది మనం ఇందులో నేర్చుకున్నాం.